గతంలో కంటే ఇప్పుడు చాలా బాగున్నాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అమ్మవారి అలంకారం గానియండి, లేపోతే దేవాలయ అలంకారం గానియండి, ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఎలా ఉంది? దర్శనం ఎలా జరిగింది? నేను ప్రతి సంవత్సరము కనకదుర్గ మాతను కొలుస్తూ ఇక్కడికి రావడం జరుగుతుంది శరన్నవరాత్రులలో. ఈ సంవత్సరం కూడా నేను హైదరాబాద్ నుంచి, మేడ్చల్ జిల్లా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ ఏర్పాట్లు చూస్తే గతంలో కంటే చాలా మెరుగైనటువంటి వసతులు ప్రభుత్వం వారు కల్పించారు. క్యూలలో వెళ్ళేటటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వాటర్ బాటిల్స్ కానీ చిన్నపిల్లలకు వేడి పాలు అందించడం జరుగుతుంది. భక్తులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి అందరు దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడైనా లైన్లో తోపులాట్లు కానీ, లేకపోతే అమ్మవారి దాకా వెళ్ళాక తోసేయడం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎట్లా ఉంది? అలాంటి ఏం జరగట్లేదండి. బాగానే భక్తులని చాలా నెమ్మదిగా క్యూ లైన్లో మూవ్ చేస్తున్నారు. భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించారు. దీనికి మేము గవర్నమెంట్కు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అంటే కొద్దిగా ప్రశాంతమైన వాతావరణం ఉంది, మళ్ళీ డెవలప్మెంట్ అవుద్ది, మా ఏపీ బాగుపడుద్ది అని అందరూ అనుకుంటున్నారు సార్. మీరు సాటి తెలంగాణ వ్యక్తి, పక్కన సోదరుడు లాంటి వాళ్ళు, మీరేమనుకుంటున్నారు సార్? అక్కడ తెలంగాణలో ఏమనుకుంటున్నారు? నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అక్కడ అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఈ పుష్కర్ ఘాట్లో స్నానాల దగ్గర మనకు చాలా ఇబ్బంది కలిగేది. మహిళలు బట్టలు మార్చుకోవడానికి కానివ్వండి, లేకుంటే ఇంకా వసతులు లేవు. ఇప్పుడైతే అలాంటి పరిస్థితి లేదు. చాలా నీటుగా మంచి వసతులు కల్పించారు. అక్కడ పరిశుభ్రత కూడా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడికెక్కడ మంచి నీట్గా వసతులు కల్పించడం వల్ల ఈసారి దర్శనం ఎలా ఒక హిందువుగా నాకు చాలా మంచిగా అనిపించింది. మనం ఎంతో దూరం నుంచి దేవుడిని కొలచడానికి వచ్చినప్పుడు ఇలాంటి వసతులు కల్పించినప్పుడు మనకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది. హిందువుగా మీరు ఒక ధార్మిక వాదనలో ఏకీభవించే వ్యక్తిగా ఈ రోజున లడ్డు వివాదం చూస్తే సార్, ఆ రోజున ఆవు నెయ్యిని అంత తక్కువ కోట్ చేసి కొనాల్సిన అవసరం లేదు. ఈ మొత్తం వ్యవహారం మీద మీరేమనుకుంటున్నారు? ఒక సామాన్య భక్తుడిగా నాకున్న అవగాహన మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చేటటువంటి ఆదాయము రోజు సగటున సరాసరి 3 కోట్ల రూపాయలు. కాబట్టి ఇంత ఆదాయం ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అలాంటిది చేయడం అనేది చాలా తప్పు. అలా ఎవరు కూడా చేయకూడదు. అది ఎందుకంటే 300 రూపాయలకు ఇప్పుడు మనం ఒక హాఫ్ లీటర్ పాలు కొంటేనే దగ్గర 60 రూపాయలు 70 రూపాయలు మనం వెచ్చించుకుంటున్నాము. అలాంటిది 10 లీటర్లు 20 లీటర్లు పాలతోటి చేస్తే 1 లీటరు వెన్న వస్తుంది. అలాంటి పరిస్థితులలో మనం ఎస్టిమేట్ చేస్తే దగ్గర ఒక నెయ్యి, ఒక స్వచ్ఛమైనటువంటి నెయ్యి మనం కొనాలి అంటే నాకు తెలిసినంత వరకు 1000 నుంచి 1200 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటిది 320 రూపాయలకు ఇవ్వడం అనేది అసాధ్యం. కానీ అలాంటివి మన తిరుమల తిరుపతి దేవస్థానం వాడడం అనేది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడమే. కాబట్టి ఇలాంటి ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎవరైనా కానీ ఇలాంటి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక దీన్ని సిట్ని వేసేపాటికి చూసావా, అదేదో చంద్రబాబు నాయుడికి మొట్టికాయలు వేసింది అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు వేసినా, లేకపోతే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు చేసినా వాస్తవాలు వెలికి తీయడమే కదా ప్రధాన ఉద్దేశం. సుప్రీంకోర్టు న్యాయస్థానం వారు చెప్పింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారనేది కాదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి ప్రదేశంలో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా అంతర్గతంగా విచారణ జరిపిన తర్వాతనే మీరు చేయాల్సింది, వాస్తవాలు బయటకు తీయాల్సింది అని చెప్పారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వాస్తవాలు బయటకు వస్తే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలంటారా లేదా సార్? ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులు కదా. ఇప్పుడు ఒక హిందూ క్షేత్రంలో హిందువులు ధైర్యంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎక్కడి నుంచో వచ్చి మనము ప్రపంచవ్యాప్తంగా వచ్చి మనం దర్శనం చేసుకుంటున్నాం అంటే దేవుడి మీద ఒక నమ్మకంతో, అపారమైనటువంటి నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటాం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి జరగడం అనేది కొద్దిగా ఒక హిందువుగా మనం మంచిగా జరిగింది. ఎవ్రీ ఇయర్ వస్తున్నాను. ఈసారి చాలా వసతులు మంచిగా కల్పించారు. గతంలో చూసాం అంటే ఆ ఏర్పాట్లు కానీ, భక్తులు తొక్కిసలాట్లు కానీ, లేకపోతే అక్కడ అమ్మవారి దాకా వెళ్తే లాగేయడం కానీ అలాంటివి ఏవీ లేవండి. ఈసారి చాలా ప్రశాంతంగా వెళ్ళి చూసుకున్నాం. బాగానే లాగేస్తున్నారు. దర్శనం ఎలా ఉందమ్మా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. దర్శనం ఏర్పాట్లు, ఆ పైన అలంకారం గాని, అమ్మవారి అలంకారం అంతా చాలా బాగుంది. అమ్మవారి కూడా బాగుందని చెప్తున్నారు అందరూ కూడా. వాటర్ బాటిల్స్ ఇస్తున్నారమ్మా? అన్ని ఇస్తున్నారు. ఎలా ఉందమ్మా ఈసారి కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత? అంటే నేను దసరా టైంలో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాను.
అసలు ఎక్కడ వెయిటింగ్ లేదు, అంతా కంటిన్యూగా 40 minutes లో పైన దర్శనం కూడా అయిపోయి బయటకు వచ్చాం. ఆహా. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను వైజాగ్ నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి. నుంచి వచ్చారు. సో అంటే ఎవ్రీ ఇయర్ ఇలా ఏమైనా చూసి గత సంవత్సరంలో ఏమన్నా మీరు వచ్చింది కానీ లేదు, నేను అంతకుముందు మీరు నార్మల్ వచ్చింది చూసారమ్మా? మేము విజయవాడ లోకలే, ఆ. ఎప్పుడు బాగానే జరుగుతుంది, ఇప్పుడు ఇంకా బాగా జరిగింది. ఉమ్. కొంత మార్పు అయితే కనిపిస్తుంది అంటారా అండి? మార్పు బాగానే ఉంది. వైజాగ్ నుంచి మీరు వచ్చారంటారు మేడం, కొత్త ప్రభుత్వం వచ్చింది, అసలు ఏంటి ఈసారైనా కొద్దిగా వైజాగ్ కానీ లేకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ అనేది నోచుకుంటుంది అనుకుంటారా? ఎలా ఉంటుంది అనుకుంటారు? డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, స్టేట్ డెవలప్ అవుతుంది బాగా. ఏంటి ఆ నమ్మకం ఏంటి? ఎందుకు నమ్మకం మీకు? ఎందుకంటే ఇప్పుడు దాకా అసలు ఏం జరగలేదు కదా. జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనేదో 3 రాజధానులు చేసేస్తాను, నేను డెవలప్ చేసేస్తాను అని చెప్పి కదా ఆయన అన్నారు. రాజకీయాలు క్యాపిటల్ చేస్తారని చెప్పి. వైజాగ్ వాళ్ళు జనరల్ గా క్యాపిటల్ కావాలని అనుకోరు, ప్రశాంతంగా ఉండడానికే ఇష్టపడతారు. అవును, అదే క్యాపిటల్ అయితే మళ్ళీ అక్కడ భూములని స్థలాలని అవని ఇవని ఇష్టపడరు గందరగోళం జరిగేదే కదమ్మా. అప్పుడు అసలు అవసరం పోని మనకి ఒకటి అనుకున్న తర్వాత మళ్ళీ తీసుకెళ్లి వైజాగ్ అనుకోవడం అనేది మీ వైజాగ్ వాసులు ఏమనుకుంటారు అప్పుడు? లేదు, క్యాపిటల్ ఇక్కడ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంటే ఒకసారి డిసైడ్ చేశారు కదా, అవును, అనవసరంగా 5 years వేస్ట్ అయింది కదా. తీసుకొచ్చారు పెద్ద పెద్ద 5 years వేస్ట్ అయిపోయింది, క్యాపిటల్ రాలేదు. 10 years అయినా మనకు క్యాపిటల్ రాలేదు. ఈ పాటికి ఒక క్యాపిటల్ ఉంటే బాగుండేది కదా. అవును, ఇప్పుడు మీ వైజాగ్ మీ క్యాపిటల్ ఏది అంటే ఆంధ్రప్రదేశ్ వాసులు ధైర్యంగా ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నారు, ఎందుకంటే ఆయన వచ్చాక అమరావతి రాజధాని అని చెప్పాడు కాబట్టి. సో ఆ మార్పు అయితే గమనిస్తున్నారా? బాగుంటుంది అంటారు, ముందు ముందు బాగుంటుంది ఏమంటే? చాలా బాగుంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక ఏర్పాట్లు కానీ బాగుందండి, చాలా బాగుంది, బాగా చేశారా? బాగా చేశారు. అమ్మవారిని ఆనందంగా చూసుకున్నారా? చూసుకున్నాం. తోపులాట్లు కానీ ఏమైనా ఉన్నాయా? లేవండి, తోపులాట్లు ఏమీ లేవు. లైన్ క్యూ అనమాట. అవును, కానీ ఎక్కువ సమయం పడట్లేదు. 10 నిమిషాలు దర్శనం, 10 నిమిషాలు అదే 10 నిమిషాలు అంతే. ఆ. మిగతా నడవలసి 1 hour పడుతుంది. మీరు ఇక్కడే లోకలేనా ఆ, సార్? అదే. గత సంవత్సరం కూడా మీరు చూసుంటారమ్మా, ఇట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయా? లేవండి, లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు బాగాలేవండి. ఏం బాగాలేదంటారు అప్పుడు? అప్పుడు చాలా అసలు దేనికి సౌకర్యం ఉండేది కాదు. ఇప్పుడే బాగుంది. మంచి నీళ్ళని కానీ మంచి నీళ్ళు కానీ, ప్రసాదాలు కానీ, లైన్ కానీ, దర్శనాలు కానీ అన్ని ఇప్పుడే బాగున్నాయి. వీళ్ళు గతంలో అసలు దర్శనానికి కనీసం 3 గంటలు 2 గంటలు పట్టేది, మాకు ఇప్పుడు మహా అయితే 1 గంట పడుతుందని చెప్తున్నారు. గంటనండి. 40 నిమిషాలు పడుతుంది లైన్ నుంచి తిరగడానికి. 40 నిమిషాలు మొత్తం అమ్మవారిని చూసుకుని రావడానికి వెళ్ళడానికి 40 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఉచిత దర్శనాలు కదా అని చెప్పి ఏమైనా ఆపేయడం కానీ అట్లా ఏమి లేదండి, ఏమి లేదు. ఏ దర్శనం కూడా ఆపలేదు. ఎటు కాలు ఉండి అటు పంపించేస్తున్నారు వాళ్ళు. అంతే, ఆ, సెపరేట్ గా ఎవరి వాళ్ళు వెళ్ళిపోయి అమ్మవారిని ప్రశాంతంగా చూసుకోగలుగుతున్నారు. అది. ఏమో బాగా జరిగిందా? బాగా జరిగిందండి. అమ్మవారి ఈ రోజు అలంకారం అన్నపూర్ణాదేవి చూసారా? కాకపోతే మూలాలు ఎత్తుతున్నాడు మాట ఖాళీ ఉండదు అని చెప్పలేము మనం. అవును, ప్రోటోకాల్ సీఎం గారు కూడా వస్తారు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. అప్పుడు చెప్పలేము మనం. అందుకని ముందే దర్శించుకుంటారు. ఈ 3 రోజులు కొద్ది ఫ్రీగానే ఉంది, ఇంకా రేపు వెళ్ళిన కూడా ఫ్రీగానే ఉంటది, చూసే పని లేదు. కానీ ఇది వీకెండ్ బాబాయ్, వీకెండ్ శనివారం ఆదివారం అనే పాటికి జనాలు ఇంకా మొత్తం దేశవ్యాప్తంగా వస్తారు కదా. వచ్చినా ఏం ఇబ్బంది ఏం లేదండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, ఏం చెప్పలేము. సో ప్రసాదాలు కూడా అవి బాగుందండి. కట్టి పొంగలి, పులిహార, శనగలు అన్ని పెడుతున్నారు.